హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. యూపీఐ అనేది ఒక కొత్త ఫ్యూచర్ అనేది తీసుకొచ్చింది. యూపీఐ సర్కిల్ అనే ఫ్యూచర్ అయితే వచ్చింది. ఈ ఫ్యూచర్ యొక్క ఉపయోగాలు ఏంటంటే, ఉదాహరణకి ఒక ఫ్యామిలీలో ఎర్నింగ్ చేసే పర్సన్ ఒక్కరే ఉన్నారనుకుందాం. అంటే ఫాదర్ అనే వ్యక్తి ఎర్నింగ్ చేసే పర్సన్ అయ్యి ఉండి, మిగిలిన వాళ్ళంతా కూడా ఎర్నింగ్ లేని మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ద్వారానే వారు ఖర్చు పెట్టేవారు. అయితే ఉదాహరణకి ఫ్యామిలీలో ఫాదర్ అనే వ్యక్తి ఎర్నింగ్ చేసే వ్యక్తిగా ఉండి, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారి ఖర్చులకి ఈ ఫాదరే అమౌంట్ అనేది ఇస్తూ ఉంటారు. అయితే ఈ ఫాదర్ అనే వ్యక్తి ఉదాహరణకి ఏదైనా వర్క్లో ఉండి బిజీగా ఉండి ఏదైనా మీటింగ్లో ఉన్నారనుకోండి, మిగిలిన ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా అత్యవసరమైనటువంటి ఖర్చు ఏదైనా వచ్చినా, ఏదైనా షాపింగ్కి వెళ్ళినా, లేదా ఏదైనా ఎమర్జెన్సీగా హాస్పిటల్లో ఏమైనా బిల్ పేమెంట్ చేయవలసి వచ్చినా, ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా సరే వీళ్ళ వద్ద మనీ అనేది ఉండదు. దాంతో చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా కాకుండా ఈ యూపీఐ సర్కిల్ అనేటువంటి యొక్క ఫ్యూచర్ ద్వారా ఏమవుతుందని అంటే, ఎవరైతే ఫాదర్ ఉన్నారో ఫాదర్ యొక్క అకౌంట్ నుంచి మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు పేమెంట్ చేసే విధంగా ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. అది ఎలాగనంటే, యూపీఐ సర్కిల్ అనే ఈ యొక్క ఫ్యూచర్ ద్వారా ఒక వ్యక్తి ప్రైమరీ యూజర్గా ఉంటారు, మిగిలిన వారు సెకండరీ యూజర్గా ఉంటారు. అంటే ఉదాహరణకి ఫాదర్ అనే వ్యక్తి ప్రైమరీ యూజర్గా ఉన్నారనుకోండి, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ సెకండరీ యూజర్గా ఉంటారు. ఈ ప్రైమరీ యూజర్ అనే వ్యక్తి ఈ సెకండరీ యూజర్కి తన అకౌంట్ నుంచి మనీని పేమెంట్ చేసుకునే విధంగా పర్మిషన్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఈ ఫ్యూచర్ ద్వారా. అంటే ఈ యొక్క యూపీఐ సర్కిల్లో మొత్తం 5గురిని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ 5గురిలో ఒకరైతే ప్రైమరీ యూజర్గా ఉంటారు, మిగిలిన వాళ్ళు సెకండరీ యూజర్గా ఉంటారు. అయితే ఈ ప్రైమరీ యూజర్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రైమరీ యూజర్ ఈ సెకండరీ యూజర్కి తన అకౌంట్ నుంచి మనీని ట్రాన్సాక్షన్ పేమెంట్లు అయ్యి చేసుకునే విధంగా పర్మిషన్ అనేది ఇవ్వచ్చు. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఉదాహరణకి ఈ ఫాదరే ప్రైమరీ యూజర్ అనుకుందాము, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ సన్, డాటర్, వైఫ్ సెకండరీ యూజర్స్ అనుకుందాము. అలా అయితే ఫాదర్ అనే వ్యక్తి ప్రైమరీ యూజర్ కనుక ఉండి మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ని సెకండరీ యూజర్గా పెట్టారని అనుకుందాము. ఇప్పుడు ఫాదర్ ఏదైనా మీటింగ్లో ఉండి ఏదైనా వర్క్లో ఉండి బిజీగా ఉండి ఫోన్ అనేది ఎత్తే పరిస్థితిలో లేనప్పటికీ, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వారికి అమౌంట్ అవసరమైనప్పుడు వారు డైరెక్ట్గా ఈ యూపీఐ సర్కిల్లో యాడ్ అయ్యి ఉండటం వలన ఫాదర్ యొక్క అకౌంట్ నుంచి లేదా ఫాదర్ యొక్క యూపీఐ అకౌంట్ నుంచి వీళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది, పేమెంట్స్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. విధంగా ఈ యూపీఐ సర్కిల్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీని ద్వారా యూజెస్ ఏంటంటే, పిల్లలకి మనీ అనేది ఇచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలకి మనీ అనేది ఖర్చులకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారో మామూలుగా రియల్గా క్యాష్ ఇచ్చినప్పుడు అయితే వాళ్ళకి ఎంత ఖర్చులు అవుతున్నాయి అనేది ఎక్కువ తెలియదు. ఇలా కాకుండా దీంట్లో యూపీఐ సర్కిల్ ద్వారా అయితే ఎంత మనీ అయితే ఖర్చు చేస్తున్నారు ఇదంతా కూడా నోటెడ్గా తెలుస్తుంది. అలాగే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ విధంగా పర్మిషన్ అనేది ఇస్తే ఫాదర్ అకౌంట్లోంచి ఫ్యామిలీ మెంబర్స్ విపరీతంగా ఖర్చులు చేస్తారనేటువంటి భయం కూడా మీలో చాలామందికి ఉండొచ్చు. కానీ అటువంటి అవకాశం లేకుండా కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే తీసుకురావటం జరిగింది. అదేంటంటే, దీంట్లో లిమిట్ అనేది ఇవ్వటం జరిగింది. ఉదాహరణకి ఒక 5,000 మాత్రమే మీ అకౌంట్ నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా సెకండరీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖర్చు పెట్టాలి అని మీరు అనుకున్నారనుకోండి, 5,000 లిమిటే మీరు అక్కడ సెట్ చేయడం జరుగుతుంది. ఆ 5,000 లిమిట్ వరకే వారు బిల్ అనేది పేమెంట్స్ అనేవి చేసే అవకాశం ఉంటుంది, అంతకుమించి పేమెంట్ చేసే అవకాశం ఉండదు. అదేవిధంగా మీ పర్మిషన్తోనే వారు పేమెంట్స్ చేసే అవకాశం కూడా ఉంది. దీంట్లో 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మొదటి ఆప్షన్ వచ్చి పర్మిషన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ కనుక ఎనేబుల్ చేసుకున్నట్లయితే వాళ్ళు చేసేటువంటి ప్రతి పేమెంట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే వాళ్ళు ఫలానా చోట బిల్ పేమెంట్ చేస్తుంటే మీ అకౌంట్ నుంచి పేమెంట్ చేస్తున్నట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు అప్రూవ్ చేయాలనుకుంటున్నారా లేదా అని అడుగుతుంది. మీరు
యాక్సెప్ట్ చేస్తేనే మీ అకౌంట్ నుంచి మనీ అనేది అక్కడ పేమెంట్ అనేది ట్రాన్సాక్షన్ అవుతుంది. అలా కాకుండా ఇంకొక 2 ఆప్షన్ ఉంది. అదేంటంటే నాన్ పర్మిషన్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మీరు అవతల సెకండరీ యూజర్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీరు ఎవరికైతే సెకండరీ యూజర్ ఇచ్చారో వారు పేమెంట్ చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి నోటిఫికేషన్, ఎటువంటి అలర్ట్ అనేది మీకు రాదు. డైరెక్ట్గా వారు పేమెంట్స్ అయితే చేస్తారు. అయితే ఒక లిమిట్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎంత పేమెంట్ చేయాలి అనేది ఒక లిమిట్ పెట్టుకుంటే వాళ్ళ అంత లిమిట్ వరకే పేమెంట్స్ అనేవి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక బ్యాంక్ అకౌంట్ కూడా అవసరత లేకుండా మీరు సెకండరీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ కూడా అవసరం లేదు. అకౌంట్ ఉన్నా సరే, అకౌంట్ లేకపోయినా సరే వారు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ యూపీఐ సర్కిల్ అనేది అయితే యాడ్ అయ్యి పేమెంట్ అనేది చేయొచ్చు. కాకపోతే వారు యూపీఐ అకౌంట్ అనేది అయితే క్రియేట్ చేసుకుని ఉండాలి. ఇక ఈ యూపీఐ సర్కిల్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనే విషయాలు చూసినట్లయితే ముందుగా యూపీఐ సర్కిల్ అనేది ప్రతి డిజిటల్ పేమెంట్ యాప్లో పేమెంట్ యాప్స్లో ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ యూపీఐ సర్కిల్ అనేటువంటిది ఫ్యూచర్ అప్డేట్ అవటం జరిగింది. మీరు దీన్ని ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ యూపీఐ అకౌంట్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఎవరినైతే సెకండరీ యూజర్గా పెట్టదలిచారో వారి యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేయాలి. తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ మీ మొబైల్లో సేవ్ చేసుకుని ఉంచుకోండి. మీరు ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి తర్వాత మీరు లిమిట్ అనేది పెట్టవలసి ఉంటుంది. వారు ఎంత 5,000 నుంచి వాళ్ళు ఎంతవరకు ఖర్చు పెట్టవచ్చు అనేటువంటి ఒక లిమిట్ అయితే సెట్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు 5,000 అనుకుంటే 5,000 లిమిట్ అనేది అక్కడ సెట్ చేయవలసి ఉంటుంది. అలాగే వారు పేమెంట్ మీద ఏ విధంగా చేయాలనేది కూడా కింద మీరు సెట్ చేయవలసి ఉంటుంది. అంటే మీ పర్మిషన్తోనే వాళ్ళు పేమెంట్స్ చేయాలా అనేది పేమెంట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. అంటే చేసే ప్రతి పేమెంట్కి కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు యాక్సెప్ట్ చేస్తే మట్టుకే వాళ్ళు పేమెంట్ చేయడానికి అవుతుంది. అదొక ఆప్షన్. అలా కాకుండా మీ ప్రతిసారి మీ పర్మిషన్ అవసరం లేకుండా వాళ్ళు పేమెంట్ చేసే విధంగా రెండో ఆప్షన్ ఏదైతే ఉందో నాన్ పర్మిషన్ అనేటువంటి ఆప్షన్, దాన్ని కనుక మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే ప్రతిసారి మీ పర్మిషన్ అవసరం లేకుండా వాళ్ళ పేమెంట్ అనేది ఎంత లిమిట్ మీరు పెట్టారో అంత లిమిట్ వరకు వాళ్ళ పేమెంట్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇలా సెట్ చేసిన తర్వాత మీరు సెండ్ నొక్కినట్లయితే ఎవరైతే సెకండరీ యూజర్ ఉన్నారో, ఉదాహరణకు ఫాదర్ ప్రైమరీ యూజర్ అనుకున్నాం కదా, ఇప్పుడు సెకండరీ యూజర్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇలా మిమ్మల్ని సెకండరీ యూజర్ కింద పెట్టడం జరిగింది, మీరు యాక్సెప్ట్ చేస్తారా, అప్రూవ్ చేస్తారా అని అడుగుతుంది. అక్కడ అప్రూవ్ చేసినట్లయితే వారు సెకండరీ యూజర్గా యాడ్ అవుతారు. ఇలా ఈ మెంబర్స్ని అనేది యాడ్ చేయొచ్చు. ఈ యాడ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీరు పేమెంట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క యూపీఐ అకౌంట్ చూపిస్తుంది. అలాగే ఎవరైతే ప్రైమరీ యూజర్ ఉన్నారో, ఉదాహరణకి ఫాదర్ అని అనుకుంటే ఆ ఫాదర్ యొక్క అకౌంట్ కూడా యూపీఐ అకౌంట్ కూడా చూపిస్తుంది. పేమెంట్ ఈ రెండిట్లో ఏదో ఒక అకౌంట్ నుంచి చేయవచ్చు. వారి అకౌంట్ నుంచి అయినా చేయొచ్చు, లేదా ఈ ఫాదర్ లేదా ప్రైమరీ యూజర్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రైమరీ యూజర్ అకౌంట్ నుంచి అయినా పేమెంట్ అనేది చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ యూపీఐ సర్కిల్ కోసం ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అనేకులకి షేర్ చేసి తెలియని వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎంతో కష్టపడి ఈ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.